హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ హీరో నికోలస్ కేజ్ విలన్గా నటించిన లాంగ్ లెగ్స్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. నేను థియేటర్లో కూడా చూశాను. కాకపోతే ఈ సినిమా నాకు అంత క్లియర్గా అర్థం అవ్వాలి. మళ్ళీ ఈ మధ్య నిన్న రిలీజ్ అయిన అమెజాన్ వెబ్ రిప్ చూసినప్పుడు సినిమా భలే ఉందనిపించింది. కథ ఏంటో మీకు చెప్తాను. చాలా మందికి ఇంగ్లీష్ రాకపోతే ఈ సినిమా కథ అస్సలు అర్థం అవ్వదు. నేను ట్విస్టులు చెప్పను కానీ మెయిన్ ప్లాట్ చెప్తా. 30 ఏళ్లుగా పోలీసులు ఛేదించిన ఒక కేసుని FBI ఏజెంట్ లీ హార్కర్కి విలియం కార్టర్ అప్పగిస్తాడు. ఒక ఇంట్లో భర్త భార్యని కూతుర్ని చంపేస్తూ ఉంటారు. అలా చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఈ హత్యల వెనక హంతకుడు ఎవరన్నది ఎవరికి తెలియదు. అయితే ఈ హత్యలు జరుగుతున్నప్పుడు ఎవరు ఆ పక్కన కూడా ఉండరు. ఒక బొమ్మ మాత్రమే ఉంటుంది. ఈ బొమ్మకి ఈ హత్యలకి సంబంధం ఏంటి? ఈ హత్య కేసులు సాల్వ్ చేయడానికి 30 ఏళ్ల తర్వాత వచ్చిన లీ హార్కర్ ఆ హత్యల్ని చేస్తుంది ఎవరో కనుక్కునే క్రమంలో తన 9వ పుట్టినరోజుకి ఈ హత్యలు చేస్తున్న హంతకుడికి ఒక లింక్ ఉందని తెలుసుకుంది. ఆ లింక్ ఏంటన్నది మనకి మైండ్ బ్లాక్ అయిపోయే ట్విస్ట్. సినిమాని దర్శకుడు 1970లో తీసినట్టు తీశాడు. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ సినిమా సగం పోలరాయిడ్ కెమెరాతో 15mm కనబడుతుంది. తర్వాత మెల్లిమెల్లిగా 70mmలోకి వస్తుంది. అక్కడక్కడ భయంకరమైన పిచ్చి పిచ్చి అరుపులతో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఇక లీ హార్కర్ పాత్రలో మైకా మోన్రో చాలా బాగా చేసింది. అలాగే లాంగ్ లెగ్స్ పాత్రలో నికోలస్ కేజ్ ఒళ్ళంతా బూడిద, తెల్లటి బూడిద పూసుకొని బాగానే యాక్ట్ చేశాడు. నువ్వెవరు అన్నప్పుడు అతను చేసే యాక్టింగ్ అదిరిపోతుంది. సీరియల్ కిల్లర్గా అతను చేసే కిల్లింగ్ అదిరిపోతుంది. ఇక ఏజెంట్ కార్టర్ పాత్ర పోషించిన బ్లెయిర్ అండర్వుడ్ కూడా బాగా చేశాడు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. సినిమాని మెల్లిగా దర్శకుడు సాగదీసిన అక్కడక్కడ స్లోగా అనిపించినా సరే క్లైమాక్స్ 20 నిమిషాలు ఒక్క రేంజ్లో ఉంటుంది. సినిమా చూసిన అందరికీ మైండ్లు ఇడిపోతాయి. అసలు ట్విస్ట్ వచ్చిన తర్వాత సినిమాలో ఉన్నది ఇదా అనిపిస్తుంది. ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఒక రిఫ్రెషింగ్ ఫోటోగ్రఫీ, క్లాసిక్ లుక్తో బాగా తీశాడు దర్శకుడు. సెట్టింగ్స్ బాగుంటాయి, యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఒక దగ్గర కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్తో ఉన్న ఒక సీన్ ఉంటుంది కానీ బూతు సన్నివేశాలు ఉండవు. ఇందులో వైలెన్స్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. హీరోయిన్ హార్కర్ తల్లి పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడండి. మెయిన్ ట్విస్టే హైలైట్ ఈ సినిమాకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.